శ్రీ సాయి సచరిత అధ్యాయం 18 సాటి వృత్తాంతం రాధాబాయి ఉపవాసము హేమండ్కు సమాధానం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్య నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ప్రార్థన. సద్గురువుకు జయమగును గాక. జయము జయము అనాద్య దంపతునకు జయము జయము. ద్వంద్వాతీతునకు జయము జయము. వికారరహితునకు. బాబా మార్గం. ఇక నాకు సంబంధించిన కథను చెబుతాను. బాబా నన్ను అనుగ్రహించింది రీతిని వర్ణిస్తాను. ఆయా భక్తుల అధికారిక స్థితులను యోగ్యతలను బట్టి బాబా వారికి తగిన సాధనా మార్గాలను చూపించేవాడు. ఆ మార్గాలకు తగినట్టే ఉపదేశించేవాడు. బాబా భక్తుల శ్రేయస్సు కోసం వారికి ఇష్టమున్నా లేకున్నా బోధ చేస్తుంటాడు. బాబా మార్గాలు రహస్యమైనవి కావు. సాటే కదా. ఒక పెద్ద మనిషి వ్యాపారంలో దాదాపు అంతా పోగొట్టుకున్నాడు. మానసిక శాంతిని కోల్పోయాడు. ఆ కష్టదశలో అతని స్నేహితులు, "నువ్వొకసారి షిరిడీకి ఎందుకు వెళ్ళకూడదు? అక్కడ సమర్థ సాయినాథుని దర్శనం చేసుకో" అని సలహా ఇచ్చారు. అతను షిరిడీకి వచ్చారు. సాయినాథుని దర్శించారు. బాబా పాదాలకు ప్రణామం చేశారు. వెంటనే అతని మనసు ఉపశమనం పొందింది. అతని ఉపనామము, ఇంటి పేరు సాటి అతను గురుచరిత్రను పారాయణ చేయడం మొదలుపెట్టారు. నియమనిష్టలను పాటింపసాగాడు. గురుచరిత్ర సహస్ర పారాయణం అయిపోయిన తర్వాత ఆ 7వ రోజు రాత్రి స్వప్నంలో బాబా అతనికి ఒక దివ్య దర్శనం ఇచ్చాడు. ఆ దివ్య దర్శనంలో బాబా గురుచరిత్రను తన చేతుల్లో పట్టుకొని దాని అర్థాన్ని సాటికి వివరిస్తున్నాడు. సాటి శ్రద్ధగా ప్రశాంత చిత్తంతో వింటున్నాడు. నా జీవితంలో ఈ మేలు ఏమిటి అనుకున్నాడు సాటే. అతనికి అంతా పరమాశ్చర్యంగా ఉంది. ఆ స్వప్నం ముగిసింది. సాటే పూర్తిగా నిద్రమత్తు నుండి మేలుకున్నాడు. అతను కాకాసాహెబ్ దీక్షితకు ఈ స్వప్న వృత్తాంతానంతా వివరంగా తెలిపాడు. కాకా, దయచేసి బాబాను అడిగి తెలుసుకోవా? నేను గురుచరిత్ర పారాయణాన్ని మరలా కొనసాగించవలసి ఉంటుందా, లేక నేను ఇంతవరకు చేసిన పారాయణం సరిపోతుందా అన్నాడు సాటి. కాకా బాబాకు సాటి స్వప్న విషయం చెప్పాడు. బాబా పారాయణాన్ని మరలా చేయమని చెప్పు అన్నాడు. హేమండ్కు పారాయణం కదా. అప్పుడు నేను బాబా పాదసేవ చేస్తున్నాను. బాబా వివరణను విన్న హేమండ్ పంత్ నాలో ఏవేవో ఆలోచనలు చెలరేగాయి. సాటి ఒక సప్తాహసం పారాయణం చేయగానే బాబా అతనికి స్వప్న దర్శనం ఇచ్చాడు. నేను దాదాపు 40 సంవత్సరాలుగా గురుచరిత్ర పారాయణం చేస్తున్నానే, మరి బాబా నా విషయం ఎందుకు ఆలోచించటం లేదు? ఒకరికేమో ఒక సప్తాహసంలో బాబా అనుగ్రహం చూపిస్తాడా, మరొకరికేమో సప్తవర్షాలు ఆయన దయచూపదే అని నేను చింతించాను. నా మనసులో ఇలాంటి ఆలోచనలు రాగానే బాబా వాటిని పసిగట్టేశాడు. "నువ్వు శ్యామ వద్దకు వెంటనే వెళ్ళు. అతని వద్ద 15 రూపాయలు తీసుకురా. అని మరొక్క మాట, నువ్వు వెంటనే తిరిగి రాకు. కాసేపు అతనితో గడుపు, మాట్లాడు. ఆ తర్వాత అతని వద్ద దక్షిణ తీసుకొని తిరిగిరా" అని చెప్పాడు బాబా. నేను వెంటనే బయలుదేరాను. హేమండ్కు బోధ. నేను శ్యామ ఇంటికి వెళ్ళాను. శ్యామ నన్ను కూర్చోమని చెప్పి లోనికి వెళ్ళాడు. నేను కూర్చొని అక్కడున్న ఏకనాథ భాగాన్ని తీశాను. ఉదయం నేను ఆ పుస్తకాన్ని చదువుతూ మధ్యలో ఆపివేశాను. నేను ఎక్కడ ఆపివేశానో ఆ పుటల్లోనే అది తెరుచుకుంది. అంటే బాబా దాన్ని పూర్తి చేయమని సూచిస్తున్నాడన్నమాట. నిత్య నియమాన్ని పాటించమంటున్నాడన్నమాట. రోజు కొంత చదవడం నా నియమం. కానీ ఆ రోజు పూర్తి చేయలేదు. నియమభంగం. నేను నిత్య క్రమానుసారంగా భాగవతాన్ని పారాయణం చేస్తుండేవాణ్ణి. ఆ రోజు మాత్రం పారాయణంలో కాస్త విఘ్నం ఏర్పడింది. నేను ఒక కథను సగం వరకు చదివాను. అంతలో అందరూ మసీదుకు బయలుదేరారు. నేను చదువుతున్న పుస్తకాన్ని మధ్యలో ఆపివేసి పక్కన పెట్టాను. అందరితో పాటుగా నేను మసీదుకు పరిగెత్తాను. బాబా గోష్ఠిలో పాల్గొనాలని నేను ఆదేశించాను. కానీ బాబా మనసులో మరొకటి ఉంది. భాగవత పారాయణాన్ని నేను మధ్యలోనే ఆపివేసి రావటం, ఇతర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వటం బాబాకి ఇది ఎంతమాత్రం నచ్చలేదు. అందుకే మధ్యలో ఆపివేసిన భాగవత పారాయణాన్ని పూర్తి చేయించటానికే బాబా నాకు శ్యామ ఇంట్లో భాగవతంలోని ఆ పుటను చూపించాడు. ఆ పుట వద్దే నేను ఆపివేశాను. మరి బాబా మార్గాలు ఇలా అపూర్వంగా ఉంటాయి. మాధవరావు తన పూజ ముగించుకొని వచ్చారు. శ్యామ నుండి 15 రూపాయలు నాకు దక్షిణగా తీసుకురా అని చెప్పి బాబా నన్ను పంపాడు.
అని నేను చెప్పాను. మాధవరావు ఆశ్చర్యపోయాడు. నేను రూపాయలు ఇవ్వలేను. వాటికి బదులుగా నేను వినమ్రంగా 15 నమస్కారాలు పంపుతున్నాను. వాటికి నేను దక్షిణగా బాబాకి ఇవ్వు అని నాకు చెప్పాడు. సరే, నీ 15 నమస్కారాలను తీసుకువెళ్ళు, బాబాకిస్తాను. ఇక విషయం ముగిసింది. ఇవ్వక నాతో ఏమైనా మాట్లాడన్నాడు. నేను బాబా విధానం. ఈ సందర్భంలో నాకు కూడా ఒక మంచి కథ గుర్తుకొస్తుంది. మన మనసులో ఎలాంటి కామన ఉన్నా బాబా అది ఫలించేలా చేస్తాడని మనం దీని ద్వారా గ్రహించవచ్చు. అప్పుడప్పుడు బాబా తన భక్తులను పూర్తిగా సంకటంలో పెడతారు. వారి భక్తి ప్రేమను తీవ్రంగా పరీక్షిస్తాడు. ఆ పరీక్ష నెగ్గిన వారికే పరమార్థోపదేశం చేస్తాడని చెప్పాడు శ్యామ. హేమడ్కు సంశయ నివారణ ఉపదేశం అన్న మాట చెవిలో పడగానే నాకు